కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనని అందుకే ప్రజల మధ్య ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన అంతమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా అధికారులతో సమావేశం అయ్యారు. అదేవిధంగా సమావేశం ముగిసింది. రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీచ్ ఏ విధంగా ఉండబోతున్న ఒక ఉత్కంఠ ఉత్సాహం అయితే పార్టీ కార్యకర్తలు అదేవిధంగా రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మహేష్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ గౌడ్ గారు చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల ముందుకు వెళ్ళబోతుంది. సో ఇలాంటి ఉత్సాహం అంతా కూడా పార్టీ కార్యకర్తలు ఉంది. ముందుగా రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, అధికారులతో ఏం మాట్లాడారు? గవర్నర్ భవన్ లో, రాజ్భవన్ లో కాకుండా ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారోత్సవం ఉండాలి. ఇది ప్రజల పాలన కాబట్టి అందుకే లాల్బాగ్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం పెట్టాం. దాదాపుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. అందుకే ప్రజల్లో ఉత్సాహం. అప్రజాస్వామిక పాలన అంతమొందించబడింది. కాంగ్రెస్ వాళ్ళకి సాధ్యమైంది. నిజమైన ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ అడుగులేస్తుంది కాబట్టి ఉత్సాహంతో సామాన్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే కాకుండా సామాన్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్, డీజీపీ గారిని, సిఎస్ గారిని ఇందాక సమీక్షలో కోరడం జరిగింది. వారికి మేము రిక్వెస్ట్ చేశాము, అన్ని తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అంతమంది ఒక్కసారిగా హైదరాబాద్కి వస్తే చాలా ఇబ్బందులు అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సింది మేము వారికి నివేదించడం జరిగింది. రేపు ప్రమాణ స్వీకారోత్సవం ప్రజల మధ్య జరుగుద్ది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు కోరుకునే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో తొలి సంతకం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగబోయేటువంటి ఈ తరుణంలో ప్రజలు ఎక్కువ వస్తారు కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ముఖ్యంగా కేంద్రం నుంచి, అధిష్టానం నుంచి పెద్దలు ఎవరెవరు రాబోతున్నారు? ఖర్గే గారు, సోనియా గాంధీ ఇచ్చినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారితో పాటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమిలో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అదే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక మార్కు ఉంది. మొదటి సంతకం, ఆ సంతకమే చాలా ప్రజల్లోకి వెళ్ళింది. దేని మీద, ఏ అంశాల మీద ఉండబోయే సాయంత్రానికి నిర్ణయిస్తారు దేని మీద తొలి సంతకం పెట్టాలి. కాబట్టి 6 గ్యారెంటీలు అయితే ఇచ్చినాము, వాటిని కూడా అమలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. రైట్, చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే వేటి మీద సంతకం చేయబోతున్నారు అనేది ఈ సాయంత్రం డిసైడ్ చేస్తాము. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. అందరికీ కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా పార్టీకి చెందిన అధిష్టానం నాయకులు కూడా రాబోతున్నారని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ మనతో చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరి ఈ స్టేడియం వేదికగా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో అధికారులు, అదేవిధంగా పార్టీ నేతలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్.